కుంభాభిషేకం అనేది హిందూ దేవాలయాలలో నిర్వహించే అత్యంత పవిత్రమైన పునరుద్ధరణ మరియు ప్రతిష్టాపన కార్యక్రమం. ఆలయ విగ్రహాలలో, గోపురాలలో కాలక్రమేణా తగ్గిపోయే దివ్యశక్తిని వేద మంత్రాల ద్వారా పునరుద్ధరించి ఆ దైవత్వాన్ని తిరిగి శక్తివంతం చేయడానికి ఈ క్రతువును నిర్వహించడం సంప్రదాయం. ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయాలకు ఈ మహాకుంభాభిషేకం తప్పనిసరిగా నిర్వహిస్తుంటారు. అలాగే విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనూ ఈ క్రతువును జరుపుతారు. అందులో భాగంగా కెనడాలోని ఓషోవాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం డుర్హంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను పురస్కరించుకొని మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హిందూ దేవాలయాలలో ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఆలయంలోని దైవ ప్రతిమల ప్రాణశక్తిని పునరుత్తేజితం చేయటానికి ఈ వేడుకను అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. అలాగే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో కూడా కుంభాభిషేకం నిర్వహించడం మన సంప్రదాయం. ఇందులో భాగంగానే కెనడాలోని ఓషోవాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం డుర్హంలో కుంభాభిషేకం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 5 రోజులు జరిగిన ఈ ఉత్సవాల్లో తొలి 3 రోజులు కుంభాభిషేకం, తర్వాత 2 రోజులు స్వామివార్ల తిరు కళ్యాణోత్సవాలను రమణీయంగా జరిపించారు. కెనడాలోని ఓషావాలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం డుహ్రంలో మహాకుంభాభిషేకం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మే 27 నుంచి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభాభిషేకం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్విఘ్నంగా జరిపించారు. యజ్ఞ క్రతువులు, మంత్రోచ్చారణలు, పూజాది కైంకర్యాలు, పూర్ణాహుతి తదితర వైదిక కార్యక్రమాలను వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కెనడాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు ఈ క్రతువులో పాల్గొని తన్మయులయ్యారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ ఓం శ్రీ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః. లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. మే 27వ తేదీ మొదటి రోజు మహోత్సవాలకు నాంది పలుకుతూ అంకురార్పణ, భూమి పూజ మరియు వాస్తుశాంతి హోమాలు నిర్వహించారు. పవిత్ర జలాలతో కూడిన కలశాలను యాగశాలలో ఉంచి పూజలు ప్రారంభించారు. జలాదివాసం, ధ్యానాదివాసం, శయనాదివాసం వంటి క్రతువులతో పాటు చతుర్వేద పారాయణాలు, వివిధ హోమాలు, కలశ ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దారుమూర్తి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఆగమ శాస్త్రం ప్రకారం వైదిక కార్యక్రమాలను వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. మే 28వ తేదీ రెండో రోజు ఈ రోజు యాగశాల పూజలు, హోమాలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహస్వామి మరియు వెంకటేశ్వర స్వామి మూల మంత్రాలతో ప్రత్యేక హోమాలు జరిగాయి. విగ్రహాలకు స్థిరత్వం చేకూర్చడానికి జలాదివాసం, ధాన్యాదివాసం, శయనాదివాసం వంటి పవిత్ర క్రతువులు కూడా పూర్తి చేశారు. నిరంతరాయంగా వేద మంత్రోచ్చారణలు, జపాలు జరిపించారు. పవిత్ర హోమం, శుద్ధి, పుణ్యాహవచనం వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆలయ ప్రాంగణంలోని ప్రతికూల శక్తులను తొలగించి పవిత్రతను చేకూర్చారు. ఎస్వి టెంపుల్ ఆఫ్ డరం వారి ఆధ్వర్యంలో ఈరోజు కుంభాభిషేకం అయితే జరుగుతూ ఉంది. లక్ష్మీ నరసింహస్వామి కుంభాభిషేకం 27, 28, 29 తారీఖులలో అయితే ఈరోజు రెండో దినం కావడం కూడా ప్రత్యేకత. సో ఈరోజు అయితే అంగరంగ వైభవంగా మనం కుంభాభిషేకం జరగడం కూడా చూస్తూ ఉన్నాము. భక్తులు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనలో ప్రసాదాలు కూడా స్వీకరించడం కూడా జరిగింది. కెనడాలోని అంటారియా రాష్ట్రం ఓషోవా నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం డుర్హంలో మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్టా క్రతువులను నేత్రోత్సవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో కొత్తగా ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసి దైవిక శక్తిని నింపడానికి ఈ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం దేవాలయాల ఆధ్యాత్మిక శక్తిని నిరంతరం కొనసాగించడానికి, ప్రతికూల శక్తులను తొలగించి
ఆలయ పరిసరాలను శక్తివంతం చేయడానికి ఈ పవిత్ర జల సంప్రోక్షణం చేశారు. మే 29వ తేదీ 3వ రోజు. ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి మరియు జగన్నాథ సాంప్రదాయ శైలిలో ఉండే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దారుమూర్తికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అంతకుముందు యాగశాలలో ప్రత్యేకంగా అలంకరించిన కలశాలలో పవిత్ర నదీ జలాలను ఉంచి వేద మంత్రాలతో ఆ నీటిలోకి దైవిక శక్తిని ఆవాహన చేశారు. అనంతరం పవిత్ర జలాల కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. సుముహూర్తంలో మూల విరాట్ విగ్రహాలపై ఆ పవిత్ర జలాలను అభిషేకించారు. వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని దివ్యంగా జరిపించారు. విజ్ఞప్తి. సో ఇక్కడ కెనడా దేశంలో ఈ డర్హామ్ అనే ఈ నగరంలో, ఇది టొరాంటో సబర్బ్లో ఉంటుంది. ఇక్కడ భక్తాదులందరూ కలిసి అమెరికాలో మొదటిసారిగా, ఉత్తర అమెరికా ఖండంలో ఈ కెనడా దేశంలో మొదటిసారిగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వేంచేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామితో అల్మేల్మంగా సహితంగా లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ వేంచేస్తూ ఉన్నారు. ఈ భక్తులందరికీ చాలా దివ్యమైన క్షేత్రంగా వెలుగునాలంది ఈ క్షేత్రాన్ని ఆ దేవునితో మేమందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ 3 రోజుల కార్యక్రమాల్లో నిన్న స్వామివారి భగవత్ ప్రార్థనతో మొదలుకొని అంకురార్పణ, మృత్సంగ్రహణము, హోమాదులు, కలశారాధనలంతా జరిగాయి. ఈరోజు మార్నింగు తెల్లవారుజామునే ఆ స్వామివారికి సుప్రభాతం, తర్వాత ప్రధాన ఉపకుంభారాధన, చక్రాబ్జమండల పూజ, అష్టలక్ష్మి పూజ, లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన కలశ పూజతో సహితంగా ప్రధాన హోమాలన్నీ ఈ తెల్లవారి మానోన్మాన హోమము, మూర్తి హోమాలన్నీ తెల్లవారినే జరిగాయి. కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట కృతువులను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక యాగశాలను కూడా ఏర్పాటు చేశారు. నిత్య హోమాలు మరియు పూజలు కూడా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, గణపతి పూజ, శుద్ధి, పుణ్యాహనం, ద్వార కలశ ఆరాధన, మూర్తి హోమం, ప్రాణ ప్రతిష్ఠా హోమం, శ్రీ సూక్తి, పురుష సూక్తి, శాంతి ప్రయశ్చ హోమం, మహా పునర్నాహుతి, ప్రార్థన, కలశయాత్ర, వేద పారాయణం, సుదర్శన హోమం, నరసింహ హోమం, పూర్ణాహుతి కూడా నిర్వహించారు. ఇక్కడ 4 years నుంచి ఉంటున్నాము. ఈ టెంపుల్ ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము విడ్బీలో ఉన్నాము. ఈ టెంపుల్ ఇక్కడ డురామ్ రీజన్లో యాక్చువల్లీ ఇది ఫస్ట్ టెంపుల్ మాకు, వెంకటరమణ ప్లస్ నరసింహస్వామి దేవాలయం. సో చాలా ఆనందంగా ఉంది. మాకే కాదు, ఈ డురామ్ రీజన్లో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే ఇటువంటి దేవాలయం మనకు ఈ రీజియన్లో లేదు. సో అందువల్ల ಇದೇ ಮೊಟ್ಟಮೊದಟಿ ದೇವಾಲಯ ఇక్కడ అందరికీ చాలా ಸಂತೋಷಂ ఇక్కడ ರಾವడం ಬಂದದೆ 4 ವರ್ಷ ಆಯಿತು. ಇಲ್ಲಿ ಯಾವುದು ಹತ್ತಿರದಲ್ಲಿ ಈ ದೇವಸ್ಥಾನಗಳಿರಲಿಲ್ಲ. ಇದು ವೈದಿಕ ಕ್ರಮದಿಂದ ಇಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನೆರವೇರಿದೆ. ಅದೇ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ನರಸಿಂಹ ದೇವತೆಗಳೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಇಲ್ಲಿರೋ ಇಂಡಿಯನ್ ಕಮ್ಯುನಿಟಿಗೆಲ್ಲ ಭಾರಿ ಇದರಿಂದ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ, ಹೆಲ್ಪು ಆಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ನಾವು ತುಂಬ ಇದನ್ನು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ 4 ದಿನದಿಂದ ನಡೀತಾ ಇದೆ, ಬುಧವಾರದಿಂದ ಭಾನುವಾರದವರೆಗೂ. ಸೊ ಎಲ್ಲ ಥರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗಳನ್ನು ಆಗಮ ಮಾರ್ಗದಿಂದನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದನ್ನೆಲ್ಲ ನೋಡಿ ನಾವು ಆನಂದ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ. ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ఈ ఆధ్యాత్మిక వేడుకలో కెనడా నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. దివ్యంగా జరిగిన మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్టాపన క్రతువులతో భక్తులు మంత్రముగ్ధులైపోయారు. ఈ ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సంగీత కళాకారులు తమ సంకీర్తనలు, కచేరీలు, భజనలతో ఆహుతుల్ని ఎంతగానో అలరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ ఆనందాన్ని, దివ్యానుభూతిని పంచుకున్నారు. ఎస్వి టెంపుల్ ఆఫ్ డుర్హంలో మహాకుంభాభిషేకం 3 రోజుల పాటు నిర్విఘ్నంగా, నిర్విరామంగా జరిగింది. ఆగమ శాస్త్ర ప్రకారం ఈ మహత్తర క్రతువు ముగిసింది. అనంతరం స్వామివారికి మరియు అమ్మవార్లకి అత్యంత వైభవంగా ఈ తిరుకళ్యాణాలు నిర్వహించారు.
లక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలను నేత్రోత్సవంగా జరిపించారు. పవిత్రమైన మహాకుంభాభిషేక కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పద్మావతి శ్రీనివాస వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణం కమనీయంగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలు మరియు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య స్వామివారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు ఒకరిపై ఒకరు ముత్యాల తలంబ్రాలు పోసుకునే కమనీయ దృశ్యాన్ని భక్తులు వీక్షించి తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాల ప్రకారం ఆలయ అర్చక స్వాములు వైఖనాస ఆగమ శాస్త్రోక్తంగా ఈ వేడుకను జరిపించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద గోవింద అనే నామస్మరణతో మారు మ్రోగిపోయింది. మరుసటి రోజు మే 31వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరమ పవిత్రమైన తిరు కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలు, మంగళకరమైన ఆభరణాలు మరియు సుగంధభరిత పుష్పమాలలతో అత్యంత సుందరంగా అలంకరించారు. వధూవరులను కళ్యాణ వేదికపైకి చేర్చి పెళ్లిలో ముఖ్యమైన కళ్యాణ ఘట్టం కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాల క్రతువులను రమణీయంగా జరిపించారు. నరసింహుడి దివ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. భక్తజన సందోహం మధ్య ఎంతో వైభవంగా జరిగింది. జయ జయ నరసింహ అంటూ భక్తులు స్వామి నామాన్ని జపించడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో అలరించిపోయింది. మహాకుంభాభిషేకం అనంతరం నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తిరు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ మహోత్సవాల్లో పాల్గొనేందుకు కెనడా నలుమూలల నుంచి స్థానిక తెలుగు మరియు భారతీయ కుటుంబాలు భారీ సంఖ్యలోనే తరలివచ్చాయి. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించారు. మహాకుంభాభిషేకం ద్వారా ఆలయానికి చేకూరిన దివ్యశక్తి స్వామివార్ల తిరుకళ్యాణ వైభోగాలతో డెహ్రాం ప్రాంతంలోని హిందూ భక్తులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చింది. కెనడా ఒంటారియాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం డుర్హాంలో 3 రోజుల పాటు మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం 2 రోజుల పాటు స్వామివార్ల కళ్యాణోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. కెనడా వ్యాప్తంగా ఉన్న అనేక మంది తెలుగు మరియు భారతీయ భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.